అధ్యక్షురాలు సోనియా గాంధీ తను గీసుకున్న గిరిలోంచి బయటకు వచ్చారు. 13 ఏళ్ల పార్లమెంటరీ జీవితంలో తొలిసారి లోక్సభలో కెప్టెన్ పాత్ర పోషించారు. ఆమె ఎన్నడూ లేని విధంగా తన పాత్ర పోషించారు. యూపీఏ సభ్యులను లేవండి అని చేతులతో సంజ్ఞలు చేసి అందరినీ మునిగాలపైన నిలబెట్టి అద్వానీ ప్రసంగాన్ని అడ్డుకునేలా చేశారు. కంటి చూపుతో యూపీఏ పటలాన్ని కదిలించి లోక్సభను స్తంభింపజేశారు. అక్రమ ప్రభుత్వం అన్న ఒక్క మాటను పట్టుకుని 6 దశాబ్దాల రాజకీయ జీవితానుభవం కలిగిన అద్వానీని ఆత్మరక్షణలో పడేశారు. తప్పేనని మాట వెనక్కి తీసుకునేటట్లు చేశారు. మన అధినేత్రి భద్రకాళి అవతారం ఎత్తి పంతం నెగ్గించుకుంది. అస్సాంపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ తన ప్రసంగంలో యూపీఏ 2 ప్రభుత్వమే అక్రమమైనది, ఇలా భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు, ఓట్లు పొందేందుకు కోట్ల రూపాయలు ఏనాడూ ఖర్చు పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమ ప్రభుత్వం అన్న వ్యాఖ్యలకు ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఎరుపెక్కిన మొహంతో ముసలు కక్కుతూ పార్టీలో రాజకీయాలు అతిగా చేయకూడదు, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా 1కి 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి అని ఆ ఒక్క మాటకు వెనక్కి తీసుకోవాల్సిందేనట్టు పట్టుబట్టారు. అక్రమం అనే పదాన్ని ఉపసంహరించుకోవాలంటూ అద్వానీ సుష్మా స్వరాజ్ వైపు సంజ్ఞలు చేస్తూ ఆవేశంగా డిమాండ్ చేశారు. విపక్ష నేత సుష్మా స్వరాజ్ అద్వానీకి అండగా నిలిచే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎలా స్పందించారంటే 300 కోట్లు అస్సాం బాధితుల కుటుంబాలకు మన్మోహన్ ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఒంటి నోట్లో జీలకర్ర వేసినట్టుగా ఉందని, అవి ఏమాత్రం సరిపోదని, అది 2000 కోట్లకు పెంచితే బాగుంటుందని ఓవైసీ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ముస్లిం జనాభా 3 కోట్లు, హిందూ జనాభా 2 కోట్లు, కానీ ప్రస్తుతం ముస్లిం జనాభా 13 కోట్లుగా విస్తరించింది, హిందూ జనాభా 2 కోట్లుగానే మిగిలి ఉంది. మరి హిందూ జనాభా బంగాళాఖాతంలో కలిసిపోయిందా అని ఎంపీ ఓవైసీ వ్యాఖ్యానించారు. అస్సాం ముఖ్యమంత్రిని, హోంమంత్రిని, ఆరోగ్య శాఖ మంత్రిని అందరూ సమావేశమై ఈ పరిస్థితి తీరు మార్చాలని, అంతా సద్దుమణిగేలా చేయాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. నేను అస్సాంలో స్వయంగా పర్యటించినప్పుడు అస్సాం ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. అక్కడ 5 లక్షల జనాభాకు తినడానికి తిండి, త్రాగడానికి నీరు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ప్రభుత్వం కేటాయించిన 200 క్యాంపులు అంత అధికమైన జనాభాకి ఏమాత్రం సరిపోవడం లేదు. అక్కడి ప్రజలు భరించలేని బాధలు, సమస్యలతో కన్నీరు మున్నీరవుతున్నారు. అక్కడ ఇంత ఘోరమైన ఘటనకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని, పోలీస్ సిబ్బందిపై నిఘా ఉంచాలని, కోకరాజు విలేజ్ లో AK-47 మెషిన్ గన్స్ లాంటివి వారికి ఎలా వచ్చాయని, ఈ దుశ్చర్యకు పాల్పడిన ఆగంతకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ జీ Sir, the July 20th incident cannot be looked into in isolation. What happened on July 6th and 19th should also be looked into and read into, because immediate conclusion on July 20th incident is not right. I charge the state government for completely failing in protecting the lives and properties of non-Bodos living in BTC area. As a result of that, 5 lakh non-Bodos, majority of them are Muslims, are living in 200 odd relief camps where there is no clean drinking water, children are sick, there is no proper ration being given, and I see, sir, I have visited these places. I can give an example of Kama Dunga High School Relief Camp in Kokrajhar, where there are 7,700 people living. This school houses 400 students. Out of this 2,980 are children. You mark my words, in coming days, you will have wave of children dying in relief camps. My request to you, to the government, is immediately strengthen the NRHM, immediately strengthen ICDS. This 300 crores that the Prime Minister has promised is peanuts, is what we say in Urdu, oot ke muh mein seedha. Increase it to 2,000 crores. Let the state chief minister and the health minister sit in one room and solve the internal differences. Let the people of Assam do not pay the price of their internal power struggle. That is one of the reasons. Third point about rehabilitation. Rehabilitation cannot happen. Why? Because the BTC area, the voters are saying, we will not allow those people who do not have relevant property documents.
As a result, what will happen to the land, to the laborers, to the tenants, land tenants? This is a violation of Section 4 of BTC MOU. Section 4 is a violation of that. Sir, in conclusion, I would say that the central government should immediately ensure that the state government provides relief to the children in those camps. There are many pregnant women over there. Provide safe drinking water. What is the point of a government functioning if it cannot provide even safe and clean drinking water, if it cannot provide medicines over there? And I conclude by saying, sir, that the BTC should be dissolved immediately. They are failed completely in protecting people living over there. Scrap the borderland agreement. If you cannot scrap the borderland agreement, at least take away those areas wherein in those areas 50% of the population are not Bodos. Thirdly, sir, this militant organization like BLT, NDFP have semi-automatic weapons. Why can't the Assam government take away those weapons from there? Election Commissioner Mr. Burma has written an article. I would like to know from this August House, is it right for a constitutional head to write such a poisonous article? Mr. Brahma has not written an article as an election commissioner, but he has written an article as a Bodo. How will the election be conducted in a free and fair manner, if an election commissioner is biased and prejudiced towards Muslims? This the central government must look into. Lastly, sir, I warn the central government, I warn the members over here, I do not want this to happen. If proper rehabilitation does not take place, you be ready for a third wave of radicalization among Muslim youth. I don't want that to happen. We don't want that to happen. But this is what is happening. The message has gone everywhere. You are not following the Muslim psyche. You are not reading the Muslim media. I am bringing it to your notice. Let the government take note of my saying. Lastly, sir, Mr. Advani talked about IMDT judgment. He is right. The biggest flaw in that act was it should have been applied to the whole of India. This is what Supreme Court said. Mr. Advani deliberately had read those paragraphs of Supreme Court judgment which suited his ideology. The Supreme Court said it should have applied all over India. It should not be applied to Assam. Secondly, 30 tribunals are looking into these cases of foreigners. Let Mr. Advani go and file one single complaint. Here you have an ex-person who is a foreigner. Let him do that. Why can't he do that? Lastly, sir, I'm concluding. Lastly, Mr. Advani is fighting his war, internal party war, through UPA. He's isolated. I like that. I want him to be isolated. But let him fight his own war within his party. In conclusion, I once again urge upon the central government, sir, please look into this. And Mr. Advani, I'm sorry I'm losing your name. Please address the chair. Sir, through you. The population of Bangladesh, when Bangladesh was created, Muslims were 3 crores. Hindus were 2 crores. Now, as of now, Muslims in Bangladesh are 13 crores. And Hindus in Bangladesh are 1.5 crore. The sea cannot swallow so many Hindus of Bangladesh. Where have they gone? This is the question I leave it to the wisdom of Advani. Thank you, sir.